వయోజనులైన స్త్రీ పురుషులలో పోషకాహార స్థాయిని శరీర బరువు సూచికతో కొలుస్తారు. దీనిని ఇంగ్లీష్లో బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. షార్ట్ ఫామ్లో BMI క్యాలిక్యులేటర్గా వ్యవహరిస్తారు. పెద్దవాళ్ళు పోషకాహార లోపానికి గురైనది లేనిది తెలుసుకోవాలంటే పోషకాహార శాస్త్రజ్ఞులు చెప్పే శరీర పదార్థ సూచిక అనగా బాడీ మాస్ ఇండెక్స్తో లెక్క కట్టాలి. దీనిని లెక్కించడం తేలిక. వ్యక్తి యొక్క బరువును కిలోలలో తీసుకోవాలి. ఆ వ్యక్తి ఎత్తును మీటర్లలో తీసుకోవాలి. బరువును ఎత్తు వర్గంతో భాగించాలి. ఫలితంగా వచ్చిన సంఖ్య 18.5 కంటే తక్కువ ఉంటే ఆ వ్యక్తి పోషకాహార లోపానికి గురైనట్టు. శరీర పదార్థ సూచిక అనగా బాడీ మాస్ ఇండెక్స్ 25 కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తిది ఊబకాయం అన్నట్టు. ఈ నియమం ఎదుగుతున్న పిల్లలకు వర్తించదని గుర్తుంచుకోవాలి. బాడీ మాస్ ఇండెక్స్ను తెలిపే ఆన్లైన్ సాఫ్ట్వేర్లు, ఆండ్రాయిడ్ అప్లికేషన్లు అనేకం ఉన్నాయి. అలాంటి ఒక ఆన్లైన్ BMI క్యాలిక్యులేటర్లో వ్యక్తి యొక్క ఎత్తును 165 సెంటీమీటర్లుగా, అతడి యొక్క బరువును 65 కిలోగ్రాములుగా తీసుకుంటే అతడి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ 23.9గా మనకు కనిపిస్తుంది. దీనిని పక్కన ఉన్న ఇండెక్స్తో పోలిస్తే అది నార్మల్ వెయిట్గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క ఎత్తును మార్చకుండా అతడి యొక్క బరువును 68 కిలోగ్రాములుగా మనం సూచిస్తే అతడి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ 25గా చూపిస్తుంది. దీనిని మనం ఓవర్ వెయిట్గా భావిస్తాము. ఈ సూచికను ఒక పరిధితో పోల్చి ఒక వ్యక్తి బరువు తక్కువ ఉందో, సాధారణ బరువు ఉందో, ఎక్కువ బరువు ఉందో తెలుసుకోవచ్చు. ఈ సూచిక ఎక్కువగా ఉంటే కొవ్వు ఎక్కువగా ఉందని, తక్కువగా ఉంటే ఉండవలసిన దానికంటే కొవ్వు తక్కువగా ఉందని తెలుస్తుంది.